సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఉండి నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి నారా లోకేష్. తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు. స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు. మరోసారి రాజుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం. 8న మోడీ రానున్న నేపథ్యంలో గళం పెంచిన సిపిఎం. హైదరాబాద్లో కొనసాగుతున్న హైడ్రా కూల్చివేతలు. 5 అంతస్తుల భవనం నేలమట్టం. విద్యాశాఖ చాలా కష్టమైందని, అందుకే ఆ శాఖను ఎంచుకున్నట్టు మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. విద్యాశాఖ చాలా కష్టమైందని, అందుకే ఆ శాఖను ఎంచుకున్నట్టు మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. పశ్చిమ గోదావరి ఉండి నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి నారా లోకేష్ వెంట రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రామకృష్ణరాజు, మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యేలు పులపర్తి ఆంజనేయులు, కామినేని శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే రామరాజు తదితరులు ఉన్నారు. అలాగే పెదామిరంలో రతన్ టాటా కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ, రాబోయే 3 నెలల్లో టీసీఎస్ ఇన్నోవేషన్ హబ్ను ఏపీకి రాబోతున్నట్టు తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా 10,000 మందికి ఉపాధి లభించబోతుందని అన్నారు. అనంతరం ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గురించి మాట్లాడుతూ, ఆయన ఫైర్ బ్రాండ్ అంటూ ప్రశంసలు కురిపించారు. అలాగే ఉండి నియోజకవర్గం టీడీపీకి కంచుకోట అని పేర్కొన్నారు. అనంతరం శాసనసభ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రామకృష్ణరాజు మాట్లాడుతూ, రతన్ టాటా మానవతావాది అని, లక్షలాది మందికి ఉపాధి కల్పించిన మహా పారిశ్రామికవేత్త అని కొనియాడారు. సంక్రాంతి పండుగలోపు రతన్ టాటా విగ్రహావిష్కరణ చేయాలని భావించామని, అందుకే ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రారంభించామని అన్నారు. కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ మాట్లాడుతూ, రతన్ టాటా ప్రపంచ పారిశ్రామికవేత్తల్లో దేశభక్తి, ప్రజాసేవే ధ్యేయంగా ఎదిగిన వ్యక్తి అని, భారతదేశానికి వ్యతిరేకంగా ఏ దేశం మాట్లాడినా సహించేవారు కాదని, దేశ ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేశారని అన్నారు.
వేదిక పైన ఉన్న వాళ్ళందరినీ పరిచయం చేశారు వర్మ గారు. సో నేను పరిచయం చేయాల్సిన అవసరం లేదనుకుంటున్నా. సో అందరూ ఫేమస్, RRR అంత ఫేమస్ కాదు. వేదిక పైన ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఉండి నియోజకవర్గం నా గుండెల్లో ఉన్న నియోజకవర్గం. రఘురాజ్ గారి గురించి చెప్పలా, ఉండి నియోజకవర్గం గురించి చెప్పా. గురువు గారు నుంచున్నారు. వర్మ గారు రాజకీయాలన్నీ మాట్లాడేశారు. నేను కాలేజీలో రాజకీయాలు మాట్లాడాలనుకోలేదు. కానీ ఒక్క విషయం చెప్పాల్సింది అనుకుంది ఏంటంటే, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం దగ్గర నుంచి పార్టీకి అండగా నిలబడిన నియోజకవర్గం ఉండి నియోజకవర్గం. ఒక మాటలో చెప్పాలంటే కంచుకోటికి మారు పేరు ఉండి నియోజకవర్గం. 108 ఏళ్ల చరిత్ర ఉన్న ఉండి ZP హై స్కూల్ని రెనోవేట్ చేశారు రఘురామ కృష్ణరాజు గారు. నా చేతులుగా ఆ రెనోవేషన్ని ఓపెన్ చేస్తున్న నిజంగానే నా అదృష్టంగా భావిస్తున్నా. ఇప్పుడు మన ఫైర్ బ్రాండ్ RRR గురించి కూడా ఒక 2 మాటలు చెప్పాల్సిన అవసరం ఉంది. RRR అంటే ఏంటో తెలుసా? రియల్, రెస్పాన్సిబుల్, రెబెల్. రెబెల్ మర్చిపోకూడదు మనం. రియల్ అనే విషయం, ఎందుకంటే వ్యక్తిగతంగా ఇద్దరం దాదాపు ఒక దశాబ్దం పాటు కలిసి ప్రయాణం చేసాం. కొన్ని సందర్భాల్లో విభేదించాం, ఇదేమో అందరు తెలిసిన విషయమే, విభేదించాం. కానీ ఎప్పుడు మిత్రులుగానే ఉండిపోయాం. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారో మొదటి 10 మందిలో ఫోన్ చేసిన వ్యక్తి RRR గారు. వేరే పార్టీ అయినా ఫోన్ చేసి జరిగింది కరెక్ట్ కాదు, లేదు మీకు అండగా నిలబడతాం, లీగల్గా నీకు ఏం హెల్ప్ కావాలంటే కూడా గైడ్ చేస్తానన్నారు. నేను ఆనాడు ఢిల్లీకి వెళ్ళి ఉన్నప్పుడు కూడా ప్రతి క్షణం నాతో ఉండేవారు. కోర్టులో ఏం జరుగుతుంది, ఏం చేస్తే బాగుంటుందని నేను గైడ్ కూడా చేశారు. అందుకే అంటున్నా, రియల్ మనసున్న వ్యక్తి RRR గారు. పోలీస్ స్టేషన్ కూడా వదిలిపెట్టలేదు ఈయన. పోలీస్ స్టేషన్ అభివృద్ధి చేశారు. ఏ పోలీసులు అయితే ఆయన కొట్టారో వాళ్ళ కోసం సొంత నిధులతో వాహనాలు కొనిచ్చి ఇచ్చిన వ్యక్తి RRR గారు. రాష్ట్రంలోనే మొదటి పద్మవిభూషణ్ రతన్ టాటా గారి విగ్రహం ఆవిష్కరణ చేసుకున్నాం. భారతదేశ చరిత్రలోనే రతన్ టాటా గారు ఒక బ్రాండ్. అసలు టాటా అన్న బ్రాండ్ని ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి రతన్ టాటా గారు. వ్యాపారమే కాదు, విలువలకు కూడిన వ్యాపారం చేయాలని పదే సమాజానికి చెప్పిన గొప్ప వ్యక్తి రతన్ టాటా గారు. కంట్రీ ఫస్ట్ అనే నినాదంతో ప్రపంచం మొత్తం వెళ్ళి కొన్ని సందర్భాల్లో హాస్టైల్ టేక్ ఓవర్ చేసిన అవకాశం ఉన్నా కూడా, లేదు భారతదేశ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుంది, నథింగ్ డూయింగ్, నేను చేయనని చెప్పిన వ్యక్తి రతన్ టాటా గారు. ప్రపంచంలో నష్టాల్లో ఉన్న కంపెనీలు ఈయన టేక్ ఓవర్ చేసి టర్న్ అరౌండ్ చేశారు, అంటే లాభాల్లోకి తీసుకొచ్చారు. టాటా గ్రూప్ని సాల్ట్ నుంచి సాఫ్ట్వేర్ వరకు తీసుకెళ్లారు. ఇక్కడ చాలామంది త్వరలో TCSలో కూడా చేరబోతున్నారు. ఆయన నాయకత్వంలో టాటా మోటార్స్, టాటా స్టీల్, TCS, టాటా పవర్, టాటా కెమికల్స్ ఇట్లా అనేక సంస్థలు స్థాపించి లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పించారు. అసలు భారతదేశంలో ఇండికా కార్ తయారు చేసి ఒక డెవలపింగ్ కంట్రీ ఒక కారు కూడా తయారు చేయగలుగుతుందని ప్రపంచానికి చెప్పిన వ్యక్తి రతన్ టాటా గారు. లాస్ట్ 10 years ఆఫ్ హిస్ లైఫ్ యువ పారిశ్రామికవేత్తల్ని ప్రోత్సహించాలి, వాళ్ళ కంపెనీల్లో నేను పెట్టుబడులు పెట్టాలని ఆయన సొంత డబ్బులు దాదాపు 50 కంపెనీలో ఆయన ఇన్వెస్ట్ చేస్తాం కూడా జరిగింది. ఇంకా సామాజిక కార్యక్రమాల్లో ఆయన చేసిన సేవల గురించి ఎంత మాట్లాడినా తక్కువే. సిగరెట్ వల్ల ముఖేష్ జీవితం నాశనం అవుతుంది, కానీ డ్రగ్స్ వల్ల మన కుటుంబం మొత్తం నాశనం అవుతుంది. మన జీవితం ముఖేష్ కన్నా దారుణంగా ఉంటుంది. అందుకే డ్రగ్స్ వద్దు బ్రో, డోంట్ బి ముఖేష్ అని ఈ సభాముఖం ఇక్కడున్న యువకులందరికీ నేను తెలుపుకుంటూ, ఇవాళ దేశంలోనే ప్రపంచంలోనే ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు ఎవరన్నా ఉంటే, పారిశ్రామికవేత్తలు అందరికన్నా కూడా దేశభక్తి, దేశ ప్రయోజనాలే లక్ష్యంగా ఎదిగినటువంటి వ్యక్తి రతన్ టాటా గారు అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు. వ్యాపారం అంటే లాభార్జనే ధ్యేయం కాదు. వ్యాపారం అంటే దేశంలో ఉన్న ప్రజల యొక్క విస్తృత ప్రయోజనాలను కాపాడడమే వ్యాపారం తప్పించి డబ్బు సంపాదించడం కాదు. వ్యాపారం అంటే అనేటువంటి ప్రపంచానికి చాటి చెప్పినటువంటి వ్యక్తి రతన్ టాటా గారు అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు. తన లాభాలలో 60% పైగా లాభాలని ట్రస్టుల ద్వారా దేశానికి అందించినటువంటి వ్యక్తి రతన్ టాటా గారు. అందుకే రతన్ టాటా గారు ఏనాడు కూడా ప్రపంచ కుబేరుల జాబితాలో ఉండరు పెద్దగా. ఇవాళ పారిశ్రామికవేత్తలందరూ కూడా దేశ ప్రయోజనాల కన్నా లాభాలు ఆర్జించడం ధ్యేయంగా
లేకపోతే ప్రపంచ కుబేరుల జాబితాలో, లేకపోతే భారతదేశంలో ధనవంతుల జాబితాలో చేరడానికి ప్రయత్నం చేసేటువంటి రోజుల్లో ఏనాడు కూడా కుబేరుల జాబితాలో చేరడానికి ప్రయత్నం చేయకుండా తనకి వచ్చినటువంటి ఆదాయంలో, సంపదలో దేశ సేవ చేయాలి, ప్రజలకి సేవ చేయాలనేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి మహోన్నత వ్యక్తి రతన్ టాటా గారు అనడంలో ఏమాత్రం కూడా సందేహం. మరి అటువంటి రతన్ టాటా గారి విగ్రహాన్ని వెంటనే ఇక్కడ ఉండులో ఏర్పాటు చేయాలి మొట్టమొదటిగా ఆలోచన చేసినటువంటి వ్యక్తి రఘురామకృష్ణంరాజు గారు. ఒక చక్కటి విగ్రహాన్ని ఈ ప్రాంతంలో ఒక సెంటర్గా అభివృద్ధి చేసి ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేయలేనటువంటి ఆలోచన వచ్చినటువంటి ఆయన్ని ఈ వేదిక ద్వారా ముఖ్యంగా అభినందిస్తూ ఉన్నా. టాటా అంటేనే మానవత్వం, మానవత్వం అంటే రతన్ టాటాగా ప్రస్తుతం ఉన్న ఆధునిక యుగంలో మనం చెప్పుకుంటున్నాం. వ్యక్తిగతంగా కూడా నేను ఒక 3 సార్లు వారిని కలవటం జరిగింది. ఆ సమయంలో అంటే ఆయనతో గడిపింది తక్కువ నిమిషాలు అయినప్పటికీ కూడా ఒక మూర్తిభవించిన సంస్కారాన్ని ఆయనలో నేను చూసా. ఆయన ఎంత పెద్దవాడైనప్పటికీ మరి రకరకాల అన్నీ కూడా ఆయన ట్రస్టుల పేరు మీద ఎక్కువ మానవాళి అభ్యుదయానికే ఉపయోగించారు. నేను నెంబర్ 1 ధనవంతుణ్ణి, నెంబర్ 2 ధనవంతుణ్ణి అన్న ఆ రికార్డుల జోలికి వెళ్లకుండా సంపాదించిందంతా కూడా ఆ ట్రస్టుల్లోనే పెట్టి ఎన్నో లక్షల మందికి ఉపాధి కల్పించిన మహానుభావుడు రతన్ టాటా గారు. ఆయన మన మధ్య నుంచి దూరమైనప్పుడు నాకు ఈ ఆలోచన వచ్చిన తర్వాత, ఆయన కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలి అన్న ఆలోచన వచ్చిన తర్వాత నేను లోకేష్ గారిని ఇలా ఆలోచిస్తున్నాను, మీరు తప్పనిసరిగా ఆ కాంస్య విగ్రహ ఆవిష్కరణకి, ఎందుకంటే అదే సమయంలో ఆయన మరణానికి కొద్ది రోజుల ముందు లోకేష్ గారు టీసీఎస్ చంద్రశేఖరంతో ఆయన ఎయిర్పోర్ట్కి వస్తే కూడా వెళ్ళి రిసీవ్ చేసుకుని ఈ స్థాయిలో ఉన్నప్పటికీ మళ్ళీ ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఆయన్ని డ్రాప్ చేసి, దానికి ముందు బాంబే మీటింగ్లో 10,000 ఉద్యోగాలు మన ఆంధ్రప్రదేశ్కి విశాఖపట్నం క్యాంపస్కి సాధించటం, ఆ విగ్రహావిష్కరణకి సరైన వ్యక్తి నారా లోకేష్ గారనే భావించి ముందు ఆయన్ని అనుమతి తీసుకున్న తర్వాత, ఆయనకి ఎప్పుడు వీలైతే అప్పుడే రెడీ అయిన తర్వాత చెప్తామంటే మీరు ఎప్పుడు వీలైతే అప్పుడు మీ చేతుల మీదుగా ఏమాత్రం అవకాశం ఉన్నా పండుగ లోపు, ఎందుకంటే పండుగకి మాకు ఎక్కలేని జనం వచ్చేస్తారు, 6 నెలల ముందే రూమ్లన్నీ బుక్ అయిపోతాయి. మీరు చెప్పలేదు, మేము లేదు. అందరికీ కూడా రతన్ టాటా గారు విగ్రహం ఒక స్ఫూర్తినివ్వాలి అనే ఉద్దేశంతో పండగ ముందే రావాలంటే ఆయన ఈరోజు మనకి ఆ అవకాశం ఇవ్వటం జరిగింది. తిరుమల శ్రీవారిని సినీ నటి మీనాక్షి చౌదరి, నిర్మాత నాగవంశీ, ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్ దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారిని సినీ నటి మీనాక్షి చౌదరి, నిర్మాత నాగవంశీ, ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్ దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. తీతీదే అధికారులు వీరిని స్వాగతం పలికి దర్శన నిమిత్తం ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో పండితుల ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా అందిన అర్జీలకు సంతృప్తికరమైన పరిష్కారం చూపాలని కాకినాడ కలెక్టర్ షణ్మోహన్ షగిలి అధికారులను ఆదేశించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా అందిన అర్జీలకు సంతృప్తికరమైన పరిష్కారాన్ని చూపాలని కాకినాడ కలెక్టర్ షణ్మోహన్ షగిలి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం సోమవారం కాకినాడ కలెక్టరేట్లో జరిగింది. ఈ కార్యక్రమంలో కలెక్టర్ షణ్మోహన్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు, జెడ్పీ సీఈఓ లక్ష్మణరావు, హౌసింగ్ పీడీ ఎన్వీవి సత్యనారాయణ, కేఎస్ఈజెడ్ ఎస్డీసీ కేవీ రామలక్ష్మి, సిపిఓ పి త్రినాథ్ ఇతర అధికారులతో కలిసి హాజరై కాకినాడ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు, అర్జీలను స్వీకరించారు. ఈ అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ వాటిపై సత్వరం సమగ్రమైన సంతృప్తికరమైన పరిష్కారాలు అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ షణ్మోహన్ షగిలి మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందిన వినతులకు నాణ్యతతో సత్వర పరిష్కారం చూపుతున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్ విభాగాల అధిపతులు పాల్గొన్నారు. స్వాతంత్ర సమరయోధుడు, రైతు, ప్రజా ఉద్యమ నేత అన్నే వెంకటేశ్వరరావు ఆదర్శప్రాయుడని సిపిఎం జిల్లా కార్యదర్శి జేఎస్వి గోపాలన్ పేర్కొన్నారు. స్వాతంత్ర సమరయోధుడు, రైతు, ప్రజా ఉద్యమ నేత అన్నే వెంకటేశ్వరరావు ఆదర్శప్రాయుడని సిపిఎం జిల్లా కార్యదర్శి జేఎన్వి గోపాలన్ పేర్కొన్నారు. అన్నే వెంకటేశ్వరరావు వర్ధంతిని పురస్కరించుకుని భీమవరం పార్టీ కార్యాలయం వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గోపాలన్ మాట్లాడుతూ పశ్చిమ గోదావరి జిల్లాలో ఉద్యమాన్ని నడిపించిన వారిలో అన్నే వెంకటేశ్వరరావు ఒకరని కొనియాడారు. ఆయన జీవిత భాగస్వామి అన్నే అనసూయమ్మ కూడా జిల్లాలో మహిళా ఉద్యమాన్ని నడిపారని, వీరిరువురు ఆదర్శ దంపతులని కొనియాడారు. కొల్లేరు ప్రజల సమస్యల పరిష్కారానికి ఏలూరు తాలూకాలో భూ ఉద్యమాన్ని నడిపించడంలో కీలక భూమిక పోషించారని అన్నారు. వారి ఉద్యమం ఫలితంగానే వేలాది మంది పేదలు భూములు పొందారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి వాసుదేవరావు, జిల్లా కమిటీ సభ్యులు కెకె క్రాంతిబాబు మరియు కార్యకర్తలు చెల్లుబోయిన వెంకటేశ్వరరావు, ఆంజనేయులు, రత్నకుమారి, నాగరాజు, బత్తుల విజయ్ తదితరులు పాల్గొన్నారు. వారి జీవితం ప్రజల కోసం, సమాజం కోసం అంకితం చేసి ధన్యులయ్యారు. ఈ సందర్భంగా అన్నే వెంకటేశ్వరరావు గారికి, అలాగే వారి సతీమణి అనసూయ గారికి కూడా ఘనంగా నివాళులర్పిస్తున్నాం. వారే కాకుండా వారు జీవించినంతకాలం వారు పనిచేశారు. వారు మరణించిన తర్వాత కూడా వారి కుటుంబ సభ్యులు కూడా కమ్యూనిస్టు ఉద్యమానికి తోడ్పడమే కాకుండా అనేక సేవా కార్యక్రమాలకు కూడా వారి కుటుంబం అనేక రకాలుగా సేవలు అందిస్తూ ఉన్నారు. విజ్ఞాన కేంద్రం కానీ, వైద్య సహాయానికి కానీ, లేకపోతే ఇతర అనేక సేవా కార్యక్రమాలు, వరదలు, తుఫాన్లు ఇలాంటి సందర్భాల్లో కూడా వారి కుటుంబ సభ్యులు ఎంతో సమాజానికి వారి యొక్క నాన్నగారి, తాతగారి యొక్క స్ఫూర్తితోటి వారి కుటుంబ సభ్యులు కూడా ఈ రకంగా చేస్తారు. అందువల్ల వారి కుటుంబ సభ్యులకు కూడా సిపిఎం పార్టీ తరఫున ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇటువంటి అమరవీరుల, అమరజీవుల, స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తితో భవిష్యత్తులో సిపిఎం పార్టీ జిల్లాలో ప్రజల కోసం, కార్మికుల కోసం, రైతుల కోసం మరింత ఉద్యమాలు నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 8న విశాఖలో పర్యటించనున్న నేపథ్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం మరోసారి రాజుకుంది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 8న విశాఖలో పర్యటించనున్న నేపథ్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం మరోసారి రాజుకుంది. గత కొన్నేళ్లుగా ఉద్యమాన్ని కొనసాగిస్తున్న కార్మిక సంఘాల నాయకులు భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ చేయబోమని మోడీ స్పష్టమైన ప్రకటన చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ మేరకు జెండాలతో నినాదాలు చేస్తూ ర్యాలీతో విశాఖ కలెక్టరేట్కు చేరుకున్నారు. ఉక్కు పోరాట కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన బైక్ ర్యాలీ కూర్మన్నపాలెం ఉద్యమ శిబిరం నుంచి కలెక్టరేట్ వరకు బైక్ కొనసాగింది. విశాఖ వస్తున్న మోడీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయబోమని స్పష్టంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. మన నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం పర్యటన సందర్భంగా 8వ తారీఖుని ఆ మీటింగ్లోనే ఈ యొక్క వైజాగ్ స్టీల్ ప్లాంట్ని మన శైలిలో కలపాలని మా ప్రత్యేకమైన డిమాండ్ కాబట్టి ఆ డిమాండ్ ఆయన ప్రకటన చేస్తారని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు గత 4 సంవత్సరాల నుంచి మాకు శాలరీ లేవు. ఎందుకంటే ఈ ప్లాంట్లో ఉత్పత్తి చేస్తున్నాం, జీతాలు లేకపోయినా 100% ఉత్పత్తి చేస్తా ఉన్నాం. ఇవన్నీ కనబట్టలేదా? స్టీల్ మినిస్టర్ గారు మీరు వచ్చారు, చూశారు ఇక్కడ సమస్యలన్నీ. ఇమీడియట్గా దీనిపై
ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకోకపోతే మాత్రం ఈ యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేస్తా ఉన్నాం. ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి, ఎందుకంటే మోడీ గారు వస్తున్నారు కాబట్టి మోడీ గారి ప్రభుత్వం ఈరోజు చంద్రబాబు నాయుడు చేతుల మీద ఉంది కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో ఏమి డిమాండ్ చేస్తారో తెలియదు. మెయిన్ ఇష్యూగా ఈరోజు ఆర్ఐఎన్ఎల్ జైల్లో కలపాలని మా ప్రధాన డిమాండ్ని, కార్మికుల డిమాండ్ని మీరు ఒప్పించి మోడీ చేత ప్రకటన చేయిస్తారని మేము సవినీయంగా కోరుతున్నాం. ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగిస్తూ జైల్లో విలీనం చేస్తున్నామని చెప్పి రేపు 8వ తారీఖున భారత ప్రధానమంత్రితో రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి పర్యటన చేయించాలి. ఇప్పటికే సార్వత్రిక ఎన్నికలై 6 నెలలు అవుతుంది. 6 నెలల్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మరింత అధోగతి పాలై కార్మికుల వేతనాలు కూడా ఇవ్వని పరిస్థితి ఉంది. ఉత్తరాంధ్ర జీవనాడి అయినటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగిస్తామని చెప్పి ప్రధాని ప్రకటన చేయకపోతే రేపు జరగనున్న పండుగలో, సంక్రాంతి పండుగలో, భోగి పండుగ రోజు భోగి మంటల్లో మీ కటౌట్లన్నీ కూడా తగలబెట్టడం జరుగుతుంది. అనేక ఇబ్బందులు పడి అనేక ఆంక్షలు కేంద్ర ప్రభుత్వం విధించిన ఆంక్షలకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దారుణమైన పరిస్థితులు ఉంది. కాబట్టి ఇప్పటికైనా సరే ఈ సంక్రాంతి పండుగ వేళ మీరు మంచి సూచకంగా ప్రధానమంత్రితో ప్రకటన చేయించాలి. గతంలో ప్రభుత్వం ప్రధానమంత్రి విశాఖపట్నం వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగించాలని కోరినప్పుడు మౌనం పాటించి ఇక్కడి నుంచి తెలంగాణ వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సింగరేణి కాలనీస్ ని ప్రభుత్వ రంగ సంస్థలో కొనసాగిస్తున్నాం, ప్రైవేటీకరణ చేయట్లేదని ప్రకటించారు. అంటే వివక్షత, ఆంధ్రుల పట్ల వివక్షత విడనాడాలని చెప్పి భారత ప్రధానమంత్రి విజ్ఞప్తి చేశారు. 1424 రోజుల నుంచి ఉద్యమం నడుస్తూ ఉంది. ఎల్లుండ ఈ దేశ ప్రధాని 3వసారి విశాఖపట్నం వచ్చేస్తా ఉన్నారు. మోడీ గారు విశాఖ పర్యటన సందర్భంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వెనక తీసుకుంటూ సేల్లో కలుపుతానని చెప్పి ప్రకటన చేయాలని, అలాగే 3 సంవత్సరాల పాటు ట్యాక్స్ హాలిడే ఇవ్వాలని, పూర్తి స్థాయి ఉత్పత్తి తీయాలని, ఉద్యోగుల 3 నెలల బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ కోర్మన్పాలెం గంట దగ్గర నుంచి నగరంలోని కలెక్టర్ గారి ఆఫీస్ వరకు కూడా ఈరోజు చెలో కలెక్టరేట్ అనేది బైక్ యాత్ర నిర్వహిస్తా ఉన్నాం. ఈ బైక్ యాత్ర ఇక్కడ బయలుదేరి గాజువాక మీదుగా, ఎన్ఐడి కొత్త రోడ్డు మీదుగా, కరాసా మీదుగా, తాటిచెట్లపాలెం నుంచి రైల్వే కాలనీ నుంచి సంపత్ వినాయక టెంపుల్ మీదుగా నోవాటల్ టౌన్ వరకు చేరుకుంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మరలా పాదయాత్రగా అటు కేజీహెచ్ వైపు, కలెక్టరేట్ వైపు పాదయాత్రగా వెళ్ళి మొత్తం కలెక్టర్ గారికి ఈ సమస్యలను వివరించబోతా ఉన్నాం. ఈ సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు, కమ్యూనిస్ట్ పార్టీలు అందరినీ కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. విశాఖ ఉక్కు ప్రజల ప్లాంట్, ఈ ప్లాంట్ కాపాడడం కోసం మీరంతా కూడా మోడీ గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రైవేటీకరణ నిర్ణయాలు వెనక్కి తీసుకునే విధంగా జైల్లో కలిపే విధంగా ప్రకటన చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అమలాపురం పట్టణంలో కొలువైన భూ సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో 13వ ధనుర్మాస లక్ష తులసి పూజ దేవతీకుల భక్త బృందం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అమలాపురం పట్టణంలో కొలువైన భూ సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో 13వ ధనుర్మాస లక్ష తులసి పూజ దేవతీకుల భక్త బృందం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు పెద్దింటి వెంకట సత్యనారాయణ ఆచార్యులు, శ్రీనివాసుల విజయ గోపాలాచార్యులు, పెద్దింటి పండు స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. ముఖ్యంగా విశ్వక్షేణ పూజ, పుణ్యావచనం, అజ్ర దీపారాధన, కుంభపూజ, పంచవాహన పంచామృతాభిషేకం, అలంకరణ, బాలభోగం నివేదన, గోపూజ, అగ్ని ప్రతిష్టాపన, తులసి పూజ, కుంకుమ పూజ తర్పణం, హోమం, పూర్ణాహుతి, శాంతి కళ్యాణం, సుందరకాండ పారాయణం, దీపాలంకరణ, నీరాజనం, మంత్రపుష్పం, ఆశీర్వచనాలు జరిపారు. దేవతీకుల భక్త బృందం 13వ వార్షికోత్సవం సందర్భంగా ఈ పూజాధికాలు నిర్వహించారు. అనంతరం సాయంత్రం అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు.
సంతోషంగచక్రం వేదాంబరం దర్శనపాలవద్వం హస్తదయా నాసికపాలజాతం శ్రీభూసమేతం పవనసేన పెళ్లిళ్ళ వెంకంగా ప్రసిద్ధి చెందిన అమలావరం వెంకటేశ్వర దేవస్థానం ముందు ప్రతి సంవత్సరం తమిళ మాసంలో దేవదారుల సంఘం వారిచే లక్ష తులసి పూజా కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఉదయం తెల్లవారుజాము తీర్థపించి స్వామివారికి నిత్యార్చన అయిన తర్వాత భక్తులందరూ సామూహిక విశక్షణ పూజ, పుణ్యావాచనం, అగ్నిమదనం, పంచామృత అభిషేకం, పంచామృత ఆరాధన, స్వామివారికి విశేష అర్చన, తదుపరి బాలభోగ నివేదన, తదుపరి స్వామివారికి లక్ష తులసి మరియు చామంతి పూలతో విశేషమైనటువంటి పూజ, తదుపరి సర్వదేవేత్యం పరమాత్మకం అనగా సర్వదేవత ఆరాధన పరమాత్మకము, స్వామివారికి పూర్ణాహుతి కార్యక్రమంతో ఈ కార్యక్రమం ఉంటుంది. అలాగే లోక సంరక్షణార్థం స్వామివారికి శాంతి కళ్యాణము, అలాగే శంఖం చక్ర దీపార్చన కూడా ఇక్కడ విశేషంగా జరుగుతుంది. ఈ గత 13 సంవత్సరాల నుండి కూడా ఈ స్వామివారి ఆలయంలో వీరు ఎప్పుడూ కూడా ఆటంకం లేకుండా స్వామివారికి ఈ కార్యక్రమాన్ని ఈ దేవదారుల సంఘం వాళ్ళందరూ కూడా సమకూడి సమానంగా స్వామివారికి అత్యంత వైభవంగా ఈ కార్యక్రమాన్ని జరిపిస్తారు. హైదరాబాద్ లో హైడ్రా యాక్షన్ కంటిన్యూ అవుతుంది. మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని 5 అంతస్తుల భవనాన్ని అధికారులు నేలమట్టం చేశారు. హైదరాబాద్ లో హైడ్రా యాక్షన్ కంటిన్యూ అవుతుంది. మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని 5 అంతస్తుల భవనాన్ని అధికారులు నేలమట్టం చేశారు. అయ్యప్ప సొసైటీలో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించిన భవనాన్ని హైడ్రా అధికారులు కూల్చివేశారు. గతంలో ఈ భవనానికి సంబంధించి అనేక ఫిర్యాదులు అందాయి. ఈ నిర్మాణంతో తాము అనేక ఇబ్బందులు పడుతున్నామని చుట్టుపక్కల ప్లాట్లలో ఉన్నవారు వాపోయారు. తమకు దారి లేకుండా పోయిందన్నారు. దీనిపై వారు జీహెచ్ఎంసీకి కూడా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులు వెల్లువెత్తడంతో హైడ్రా కమిషనర్ రంగంలోకి దిగి ఫీల్డ్ వర్క్ చేసి తొలగించారు. ఫిర్యాదు మేరకు భవనాన్ని కూల్చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఉండి నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి నారా లోకేష్. తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు. స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు. మరోసారి రాజుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం. 8న మోడీ రానున్న నేపథ్యంలో గళం పెంచిన సిపిఎం. హైదరాబాద్లో కొనసాగుతున్న హైడ్రా కూల్చివెత్తలు. 5 అంతస్తుల భవనం నేలమట్టం. ఈనాటి సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.